హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం టిఫిన్లోకి మీరు ఏం చేశారు? నేనైతే సొరకాయతో సొరపిండి చేస్తున్నాను. ముందుగా సొరకాయని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయ, సాల్ట్, జీలకర్ర, ధనియాలు వేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకొని అందులో కొన్ని నువ్వులు వేసేసి ఈ పేస్ట్ వేసేసి అలాగే సొరకాయ తురుముకున్నాం కదా అది కూడా వేసేసి చక్కగా మెత్తగా ఇలా ముద్ద చేసుకోవాలి. గోధుమ పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కడాయికి ఇలా ఒత్తిన తర్వాత అందులో ఇలా హోల్స్ చేసి ఆయిల్ వేయాలి. ఆయిల్తో చక్కగా కాలుతుంది, కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇందులో వెరైటీగా ఉంటుందని కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసాను, చాలా బాగుంది. మధ్యలో ఇలా తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి కదా, అందుకని పచ్చి బఠానీలు వేసాను. మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. ఇందులో ఆకుకూరలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మనకు నచ్చినవి వేసేసుకోవచ్చు. ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి పిల్లలు ఏదో స్నాక్స్ అడుగుతారు కాబట్టి ఇలా చేసి పెట్టండి, కరకరలాడుతూ చక్కగా తింటారు. మా ఇంట్లోనైతే అందరూ చక్కగా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సలాడ్తో తింటే కడుపు నిండిపోతుంది, చక్కగా హాయిగా ఉంటుంది కడుపులో. తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.